సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం కాంబోడియాకు వెళ్లి అక్కడ సైబర్ నేరాలు చేసే ముఠా చేతిలో చిత్రహింసలు అనుభవించిన తెలంగాణ వాసి మున్సిఫ్ ప్రకాష్కు ఆ చెర నుంచి విముక్తి లభించింది. అక్కడ 45 రోజుల పాటు నరకం అనుభవించిన అతడు తిరిగి తన స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి సురక్షితంగా తిరిగి వచ్చాడు. గంధంపల్లికి చెందిన మున్సిఫ్ రాజు విజయ దంపతులకు ప్రశాంత్, ప్రకాష్ సంతానం. వీరిలో ప్రకాష్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అవివాహితుడైన ప్రకాష్ జీవనోపాధి కోసం 6 నెలల కిందట హైదరాబాద్కు చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు ప్రయత్నించగా కాంబోడియా దేశంలోని ఫ్నోమ్ పెన్ సిటీకి పంపించారు. ఏజెన్సీ వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం అని చెప్పి పంపగా అక్కడి వారు అతడితో సైబర్ నేరాలు చేయించేందుకు ప్రయత్నించారు. అయితే వారు చెప్పిన పని చేసేందుకు ప్రకాష్ ఒప్పుకోలేదు. దీంతో కంపెనీ వాళ్లు అతడిని వేధింపులకు గురిచేశారు. అతడికి మత్తింజెక్షన్లు ఇస్తూ మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో అతడు వాట్సాప్ కాల్ ద్వారా తన దుస్థితి గురించి అన్న ప్రశాంత్కు తెలియజేశాడు. తనను గదిలో బంధించి ఆహారం ఇవ్వకుండా చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ వీడియో కాల్లో విలపించాడు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో స్పందించిన మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి ప్రకాష్ను కాపాడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నాకు ప్రాణం మీద ఎంత తీపుతుంది కూడా ఇంత మద్దెక్కినా కూడా నాకు ఎట్లా బతకాలనిపిస్తుంది. బతకాలి, దేశానికి పోవాలని ఒక ఆశ ఉందన్న. ఏదో ఒక రకంగా నన్ను ఏమో చేస్తురన్న వీళ్ళు నన్ను కొడుతురు, ఏమో చేతురు, నాకు అర్థం కావట్లే. నాకు నా కొడుకులు ఫోన్లు ఎందుకు ఇచ్చారు అర్థం కావట్లే. ఫోన్ లేకపోయినా నేను చంపేసిన బాగుండు. దీనివల్ల మా చెల్లె అదొకటి బాధపడుతుంది. నా గురించి బాధపడిన ఇద్దరు అంటే ఒకరు మా అమ్మ, రెండు మా చెల్లె. మా అమ్మ ఎవరో కాదు, అన్నపూర్ణ ఆంటీ. నాకు ఎన్నిసార్లు దాకా అమ్మడంటే సహాయపడ్డది. నన్ను ఎంతో కొడుతుందంటే అది కొడుతురు, నాతో కావట్లే. నా బతుకులో ఇంత దౌర్భాగ్యం బతుకుతా అనుకోలే. ఇంత దౌర్భాగ్యం అంటే నాకు కావట్లే. ఏం బతుకుపోయాము, తిండి పెట్టరు, అన్నం ఉండదు. మరోవైపు మానుకోట మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా కాంబోడియాలో తనకు తెలిసిన వారికి ఈ విషయాన్ని తెలియపరిచి ప్రకాష్కు సహాయం అందించాలని కోరారు. వీరందరి ప్రయత్నాలకు తోడు అక్కడున్న భారత ఎంబసీ అధికారుల ద్వారా న్యాయ పోరాటం చేసిన ప్రకాష్ ఎటకేలకు తిరిగి సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నాడు. శనివారం ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్కు, అక్కడి నుంచి స్వస్థలం గంధంపల్లికి చేరుకున్నాడు. 45 రోజుల అనంతరం ప్రకాష్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. కాంబోడియాలో తనతో పాటు మరో 9 మంది కూడా చిత్రహింసలకు గురయ్యారని, వారు కూడా తనతో పాటే తిరిగొచ్చారని ప్రకాష్ తెలిపాడు. తాము స్వదేశానికి వస్తామని అనుకోలేదని, తమను ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు, అక్కడి ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు ప్రకాష్. మ్యామ్, నా పేరు మున్సిఫ్ ప్రకాష్. నేను గంధంపల్లి గ్రామం, బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లాకి చెందిన వ్యక్తిని. నాకు మీరు సోషల్ మీడియా ద్వారా చూసి మాలోత్ కవిత గారు మీరు చాలా మంచిగా మాకు రెస్పాండ్ ఇచ్చారు మ్యామ్. మీ హెల్ప్ ద్వారా ముఖ్యంగా ఈ మేడం, మీరు మాలోత్ కవిత గారు, మీరు లేకపోతే మా కంబోడియా నుంచి రావడానికి ఇంకొక 35 రోజులు 40 రోజులు అయ్యేది. అక్కడ మేము చాలా చిత్రహింసల పరిస్థితిలో ఉన్నాం. అక్కడ మీ స్నేహితుడు కిరణ్ రెడ్డి గారు మాకు చాలా అంటే చాలా అద్భుతంగా వాళ్ళు వచ్చి పనిచేసి అక్కడ కలిశారు. ఇమిగ్రేషన్ వాళ్ళని కలిసి ఈ పనిని కొంచెం వేగవంతం చేసి మమ్మల్ని ఇండియా రావడానికి పంపించారు. మేము తొందరగా ఇండియాకి రావడానికి తోడ్పడ్డాము. మేము ఇండియాకి వచ్చేసాము. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము. మేము చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నా ఒక్కరికి కాదు, మీరు 9 మందికి హెల్ప్ చేశారు. 9 మంది మేము కంబోడియా నుంచి ఇండియాకి వచ్చాం. ఇండియా
ఇప్పుడు అందరూ ఢిల్లీలోకి వచ్చాం. ఢిల్లీలో చూసారంటే 9 మంది డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళం. బట్ అందరికీ హెల్ప్ అనేది దొరికింది. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మ్యామ్ మీరు ఈ హెల్ప్ అనేది మీరు ముందుకు వచ్చేయకపోతే నా లైఫ్ ఇంకా నువ్వు అసలు ఇండియాకి వస్తున్నావు రా అనేది చాలా కఠిన పరిస్థితి ఉండేది. చాలా మంచిగా మాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మ్యామ్ మేము మా ప్రాణాల చివరికి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. మీ లాస్ట్ వరకు మేము ఒక సైనికుల్లాగా మీకు ఖచ్చితంగా ఒక బ్రదర్ లాగా మీకు ఖచ్చితంగా మీ పార్టీ వెనక మేము ఖచ్చితంగా ఉంటాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మాకు హెల్ప్ చేశారు. మీరు ఎవరో తెలియకుండా పోయినా కానీ మీ నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు మీకు తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా మీరు మమ్మల్ని అతి తొందరగా స్పందించి మాకు అధికారులతో మాట్లాడి మమ్మల్ని ఇండియాకి రావడానికి చాలా సహాయపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.